హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నాను ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది నన్ను సార్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్ సంబంధించి టెస్ట్ సిరీస్ గురించి చెప్పండి సార్ కొంచెం అని అడగడం జరిగిందండి. సో మన టెస్ట్ సిరీస్ గురించి నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాము అని అంటే ఎగ్జామ్లో టెస్ట్ రాస్తేనే దాంట్లో ఎన్ని మార్కులు వస్తాయో దాన్ని బట్టే మనకి జాబ్ వస్తుంది. అది ప్రిలిమ్స్ అయినా సరే, మెయిన్స్ అయినా సరే, ఏదైనా సరే మనకి ఇట్లా బిట్స్ కానీ ఉంటే దాని పరంగా వస్తుంది. ఒకవేళ రాసేది ఉంటే అది రాసే పరంగా వస్తుంది. ఇప్పుడు మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది బిట్స్ పరంగానే ఉంటుంది కాబట్టి మీరు ఆబ్జెక్టివ్గానే రాయాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే సార్ చదివితే సరిపోతుంది అనుకుంటున్నారు. చదివితే ఒక్కటే ఎగ్జామ్ క్వాలిఫై కాలేరండి. అలా అయ్యే పని అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక 2-3 నెలలు చదివినా ఎగ్జామ్ క్వాలిఫై అవుతారా? అవరు. అది ఎందుకు అవరు సార్ అని అంటే, ఎవరైతే ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఒక ఎడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బిట్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ టెక్నిక్స్, ఎలిమినేషన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా ఇస్తున్నారు, ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఇవన్నీ తెలియాలి. ఊరికే మనం ఎగ్జామ్ హాల్లో కూర్చొని డైరెక్ట్గా పోయి రాసేంత సింపుల్గా అయితే ఉండవు టెస్ట్లు అనేవి. అందులో మెయిన్స్ అనేది చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు క్వశ్చన్స్. సో మన టెస్ట్ సిరీస్లో ఏం సార్ అని అంటే, మనం డే బై డే టెస్ట్ పెడుతున్నాం. డే బై డే టెస్ట్ అంటే ఈరోజు ఉంటే రేపు ఉండకుండా మళ్ళీ ఎల్లుండి టెస్ట్ ఉంటుంది. అలాగా మార్నింగ్ టెస్ట్ ఉంటుంది, ఈవినింగ్ ఏంటంటే మీకు ఆన్సర్కి ఇస్తాం. ఆ రోజే టెస్ట్, ఆ రోజే ఆన్సర్కి. అలాగా మనం 30 టెస్టులు పెడుతున్నామండి. 1-2 కూడా కాదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 30 టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. 30 టెస్టులు మీరు కానీ రాశారనంటే మిమ్మల్ని క్వాలిఫై కాకుండా అసలు ఎవరు ఆపడానికి ఛాన్సే లేదండి. ఎందుకంటే మనం 30 టెస్టులు అంటే మీరు గమనించండి, ప్రతి సబ్జెక్ట్లో మిమ్మల్ని డెప్త్గా తీసుకెళ్తాము టెస్టుల ద్వారానే. అది కూడా మీరు ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా భయపడకండి, తెలుసుకోండి ఎక్కడ ఇంకా ఎలా చదవాలి, ఏం చదవాలి, అదే కదా మనం చేసుకోవాల్సింది. సో ఇట్లాగ 30 టెస్టులు ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆల్రెడీ చాలామంది ఉన్నారు టెస్ట్ సిరీస్ సంబంధించి. ఈ టెస్ట్ సిరీస్ కానీ రాశారంటే మీకు ఈజీ అయిపోద్ది ఎగ్జామ్ హాల్లో. ఎందుకు సార్ ఎగ్జామ్ హాల్లో ఈజీ అయిపోద్ది అంటే, మీరు అన్ని మెథడ్స్ చూసేసి ఉంటారు. ఎలా క్వశ్చన్లు వస్తాయి, ఏమొస్తాయి, అసలు అప్రోచ్ ఏంటి, మనం ఎలా చేయాలి, ఏంటి, ఆ టైం మేనేజ్మెంట్ అన్నీ మీకు వస్తాయి. కానీ ఇక్కడ వచ్చిన క్వశ్చన్లు ఎక్కడ రావు సార్ అంటే, కాన్సెప్ట్స్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్లో మాంట్రియల్ ప్రోటోకాలు, నెక్స్ట్ కున్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాలు, అట్లాగా మనకి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, స్టాక్హోమ్ కన్వెన్షన్, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్, ఇట్లా మనం అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తాం. వాళ్ళు ఎట్లు తిరిగి అయ్యే అడగాలి, ఇంకా వేరే అడగడానికి కూడా ఛాన్స్ లేదు. ఒకవేళ అడిగినా కానీ మీరు ఈ చదువుకోన్నారంటే ఆల్రెడీ మీరు ఈజీగా పెట్టొచ్చు. అట్లా నేనేం చెప్తున్నానంటే, ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్టు పర్ఫెక్ట్గా మీ చేత టెస్టుల ద్వారానే నేర్పిస్తాము. అదైతే మాది గ్యారంటీ. ఈ 30 టెస్టులు రాశారంటే అవి మళ్ళీ మీరు రివిజన్ చేసుకుంటూ ఉన్న సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతారండి. ఓకే ఫ్రెండ్స్, అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. బై అండి.